చందమామ కంటే రౌండ్గా పేపర్ కంటే పల్స్గా ఉండే ఒబ్బట్టు చేసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒబ్బట్టు చేస్తున్నామండి. అదే అండి, ఈ ఒబ్బట్లని చాలా మంది పోలీలు అలాగే భక్ష్యాలు అంటారండి. ఎన్ని పేర్లతో పిలిచినా టేస్ట్ మాత్రం ఒకటే అండి. మన పక్క చపాతీ కర్రతో చపాతీ రుద్దినట్లు రుద్దుతారండి, అది కొంచెం లావుగా వస్తుందండి. కానీ నేను ఈ వీడియోలో చేసినట్లు మీరు చేసినారంటే పేపర్ లాగా పల్సగా వస్తుందండి. అలాగే 2-3 రోజులైనా ఒబ్బట్లు అనేది చెడిపోవండి. మొదటిసారి చేసినా పర్ఫెక్ట్ గా వస్తుందండి, దానికి నేను గ్యారంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా పప్పు నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను, 1/2 కేజీ కందిపప్పు అండి. మీకు పక్క మెజర్మెంట్ లోనే చూపిస్తున్నాను. ఇప్పుడు గిన్నెని కూడా లెస్ చేద్దాము. ఇక్కడ 1/2 కేజీ కందిపప్పు తీసుకున్నాండి. ఈ 1/2 కేజీకి బెల్లం ఎంత, మైదా పిండి ఎంత, రవ్వ ఎంత అన్ని చూపిస్తానండి. ఇప్పుడు ఈ పప్పు అయితే కడిగి 1/2 అవర్ నానబెట్టేద్దాము. ఒక 2 సార్లు కడిగేసి నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దామండి. అప్పుడు పప్పు అనేది బాగా నానుతుంది. ఇలా నానపెట్టుకునే దాని వల్ల పప్పు అనేది బిన్నె ఉడుకుతుందండి. కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, అలానే ఉడకపెట్టుకోవచ్చు. మీరే చూస్తారు కదండి ఒబ్బట్లు అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. పక్కా మెజర్మెంట్లో చెప్తున్నానండి, మీరు ఇలానే ట్రై చేయండి. చాలా మెత్తగా తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి. 2 సార్లు కడిగేసామండి. ఇప్పుడు 3వసారి నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దామండి. ఇది బాగా నాన్ని ఒక అరగంట చాలండి. పప్పు అయితే అరగంట నానబెట్టాం కదండి. ఇప్పుడు పప్పు చూద్దామండి. చూడండి, మన పప్పు నానబెట్టిన దానికి పప్పు అనేది బాగా నాని మనం అర్థం వేస్తే ఇంకా ఎక్కువైందండి. ఇప్పుడు ఈ పప్పుని మనం కుక్కర్ పెట్టి విజిల్ పెట్టామంటే మెత్తగా అయిపోతుందండి, అది ఒబ్బటికి బాగోదు. కాబట్టి నేను అలానే ఉడకపెడుతున్నానండి. అలా ఉడకపెట్టే కూడా టైం ఎక్కువ అవుతుందని నేను ఇట్లా నానపెట్టినానండి. మీరు నానపెట్టినట్లయితే ఫాస్ట్లో ఉడికిపోతుందండి పప్పు అనేది. ఇప్పుడు పప్పు కేసరి పెట్టుకుందాము. ఇట్లా వెడల్పుగా ఉండే పాత్ర తీసుకోండి, కుక్కర్ అయినా తీసుకోండి, పాత్ర అయినా తీసుకోండి. ఇట్లా వెడల్పుగా ఉంటేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు అర్ధానికి నీళ్ళు వేసుకుంటున్నానండి. నీళ్ళు అయితే నేను కొలత పెట్టలేదండి, మీకు ఇంతే నీళ్ళు ఇట్లే సరిపోవాలంటే కొలత పెట్టాలి. నేను ఇక్కడ ఎందుకు కొలత పెట్టలేదంటే ఆ నీళ్ళతో నేను రసం చేసుకుంటున్నానండి. మామూలుగా సింపుల్గా పప్పు రసం పెడదామనేసి ఆ నీళ్ళు ఎక్కువే పెడుతున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు కాంచుకుందాం. ఫస్ట్ నీళ్ళు కాగిన తర్వాత మళ్ళీ పప్పు వేసుకుందామండి. ఈ 1/2 కేజీ కందిపప్పుకి మెజర్మెంట్ అండి. దీన్ని కూడా లెస్ చేస్తున్నాను. 1/4 కేజీ మైదా, ఇందులోనే 1/4 కేజీ చిరోటి రవ్వ అండి మైనస్ చేసేసాను. చూడండి, చిరోటి రవ్వ 1/4 కేజీ. చిరోటి రవ్వ అంటే చాలా సన్నగా ఉంటుందండి. ఇది మన ఉప్మా రవ్వ కంటే సన్నగా ఉంటుంది. మీరు పిండి జల్లీలో జల్లి పెడితే కానీ కింద పడుతుందండి. అంత సన్నగా ఉండే రవ్వ తీసుకోవాలి. చూడండి, నేను మామూలుగా పిండి జల్లి పెడతాను కదా, అదే జల్లీలోనే జల్లి పెట్టాను, కింద పడిపోతుందండి, ఎక్కడ మనకు మిగిలదు. 1/2 కేజీ పప్పుకి 1/4 కేజీ చిరోటి రవ్వ, 1/4 కేజీ మైదా అండి. ఈ 2 ఈక్వల్గా వేసేదాని వల్ల మనకి ఒబ్బట్టు అనేది తుంచుతూనే తిరుగుతుందండి, అంత సాఫ్ట్గా ఉంటుందండి. మీకు ఈ చిరోటి రవ్వ కానీ దొరకకపోతే మన దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో వెళ్ళి ఇట్లా ఒబ్బట్టుకేసి సన్న రవ్వ అంటే ఇస్తారండి. మనం మామూలుగా ఉప్మాకి వేస్తాం కదండి రవ్వ, ఆ రవ్వ కాదండి, అలాగే బెన్సీ రవ్వ కాదు. ఒబ్బట్టుకే నేను అడిగినారంటే ఇస్తారండి సూపర్ మార్కెట్లో, అది కూడా సన్నగా ఉంటుందండి. 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం వేస్తారండి. కాకపోతే ఇక్కడ నేను వచ్చి 400 గ్రాములు వేస్తున్నాను. ఎందుకు అంటే ఓవర్ స్వీట్ అయిపోతుందండి, కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఈ స్వీటే మనకి కరెక్ట్గా ఉంటుందండి ఒబ్బట్టుకి అనేది. లేదక్క మాకు ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టము అంటే ఆ 100 గ్రాములు కూడా వేసుకోండి, సరిపోతుంది. దంచుకున్న యాలకుల పొడి, అలాగే నూనె అండి. నూనె వేసి మనం ఒబ్బట్టు పిండికి కలుపుతామండి, కాబట్టి నూనె కూడా చూపిస్తున్నాను నేను. ఇక్కడ నీళ్ళు కాయిపోయిందండి. ఇప్పుడు పప్పు వేస్తున్నాను. ఈ పప్పులో ఉండే నీళ్ళు వేస్తా లేదండి, నేను పప్పు మాత్రమే వేస్తున్నాను. మీకు నీళ్ళు ఏమైనా చాలేదనిపిస్తే కూడా నీళ్ళు వేసుకోవచ్చండి. చాలామంది పచ్చని పప్పుతో కూడా చేస్తారండి, కాకపోతే కందిపప్పుతో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చని పప్పు ఏమి అంటే అది ఉడకపెట్టేకి కొంచెం టైం పడుతుందండి, అలాగే మనకి గ్యాస్ కూడా అండి. కందిపప్పు చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఇప్పుడు పప్పు అయితే వేసేసామండి. మంట అయితే ఎక్కువలోనే పెట్టినాను. మనకు పొంగు వచ్చినాక కలిపేసి సిమ్లో వేసుకున్నామంటే సిమ్లోనే ఉడుకుతుందండి పప్పు అనేది. మనకు పప్పు ఉడికే లోపల పిండి కలుపుకుందామండి. పిండి కూడా బాగా నానాలండి. పిండి బాగా నానితేనే మనకు ఒబ్బట్టు అనేది సాఫ్ట్గా వస్తుందండి. మినిమం మీరు ఒక అరగంటన నానపెట్టుకోండి, సరిపోతుంది. ఇందులో కొద్దిగా పసుపు అండి. చాలామంది పసుపు వేయరండి, కాకపోతే ఈ ఒబ్బటికి పసుపు వేసేదాని వల్ల చూసేదానికి కలర్ చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా సాల్ట్ అండి, ఎక్కువ వేయద్దండి. ఎక్కువ సాల్ట్ వేసేదాని వల్ల తీపి అనేది తగ్గిపోతుందండి, కాబట్టి సాల్ట్ అనేది కొంచెంగా వేసుకోండి. పైన లేయర్ వస్తుంది కదండి మన పిండికి, ఆ పిండి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మైదా, చిరోటి, సాల్ట్, పసుపు అన్నీ వేసుకున్నామండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. నీళ్ళు వేయక ముందే కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు కూడా నేనైతే కొలత చెప్తాను
లేదండి, ఎందుకంటే దీనికి ఎంత నీళ్ళు పోస్తామనేది ఒక్కొక్క పిండి ఎక్కువ లాగుతుంది, ఒక్కొక్క పిండి తక్కువ లాగుతుందండి. కాబట్టి మనం కొంచెము చూసి పోసుకుందామండి నీళ్ళు అనేది. ఇంకోటి అండి, ఈ పిండి వచ్చి మనము చపాతీకి కలిపినట్టు కలిపేలేదండి, మెత్తగా కలుపుతున్నాము ఈ పిండి కూడా. అలా కలిపితేనే మన ఒబ్బట్లు అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటున్నాను. నీళ్ళు చూసి వేసుకోండి. మన పూరీ పిండి చపాతీ పిండి అంత గట్టిగా లేకుండా మెత్తగా కలుపుకోవాలి. దీనికి ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నాను. మీరు కలుపుకున్నప్పుడు మన చపాతీ పిండి కంటే ఇంకొంచెం మెత్తగా కలుపుకోండి, అది నానే కుందరికి ఇంకా మెత్తగా వస్తుంది. చూడండి, మన పూరీ పిండికి చపాతీ పిండి కంటే ఇంకా మెత్తగా కలుపుతున్నా నేను. కొద్దిగా నీళ్ళు వేద్దాము. ఇప్పుడు పిండి అనేది మొత్తం మిక్స్ అవ్వలేదండి, ఇప్పుడే నేను నూనె వేస్తున్నాను. నూనె అనేది దీనికి కొంచెం ఎక్కువ పోయాలండి. ఈ నూనె పోసేదాని వల్ల మన చేతికి అనేది అంటుకోకుండా ఉంటుంది, అలాగే ఒబ్బట్టు కూడా సాఫ్ట్గా వస్తుంది. మన ఆంధ్ర సైడ్ అయితే కన్నా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకుంటారండి. అలాగే మన చపాతీ కొయ్యితో రుద్దుతాం కదా, అలా దుద్దుకుంటారండి. ఇక్కడ మనం ఆ కొయ్యి కూడా యూజ్ చేస్తా లేదండి, ఎందుకు అంటే మనం ఈ పిండి అనేది కొంచెం మెత్తగా కలుపుకొని ఒక కవర్ మీద ముద్ద పెట్టుకొని చేతిలోనే అట్లే పల్సగా చేస్తున్నామండి. ఇంకొకటి అండి, ఆంధ్రాలో చేసినప్పుడు ఒబ్బట్టు అనేది కొంచెం లావుగా వస్తుందండి, ఇది అలా కాదండి, పేపర్ లాగా పల్సగా వస్తుంది, అలాగే మెత్తగా కూడా వస్తుంది. మన పక్క నూనె అనేది కలిపేటప్పుడు కొద్దిగా వేస్తారండి, అలాగే కాల్చేటప్పుడు వేస్తారు. ఇక్కడ అలా కాదండి, మనం కలిపేటప్పుడు నూనె వేయాలి. ఆ నూనె వేసినప్పుడు ఇలా కలపాలండి, లోపలంతా నూనె అనేది పోవాలి, అప్పుడే మనకి పిండి అంతా బాగా మెత్తగా అవుతుంది. ఈ చిరోటి రవ్వ వేసాం కదా, అది నానే గుందిరికి ఇంకా మెత్తగా అవుతుందండి. మనం ఫస్ట్ అయితే నూనె వేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నాను. చూడండి, చేతికి ఇలా అంటుకోకుండా ఉండాలండి నూనె వేస్తే. మీరు కాల్చేటప్పుడు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదా అల్లే కూడా కాల్చుకోవచ్చు, నెయ్యి వేసి కానీ కాల్చుకోవచ్చు. మనకి పిండి అనేది ఇలా మెత్తగానే ఉండాలండి. చూసారా, మన పూరీ పిండి చపాతీ పిండి కంటే చాలా మెత్తగా ఉంది. ఇలా ఉంటేనే మనకి ఒబ్బట్టు అనేది బాగా వస్తుంది. ఇది నానినాక ఇలా తీసినామంటే ఇంకా సాగుతుందండి. మీకు నానినాక కూడా చూపిస్తాను. మీరు ఇలా కలిపి పెట్టేసి ఈరోజు చేసుకొని మళ్ళీ రేపు వేడిగా కావాలన్నా కానీ ఫ్రిడ్జ్లో ఇలానే పిండి స్టోర్ చేసి పెట్టుకునేసి కావాల్సినప్పుడు ఒక 10 నిమిషాలు ముందర బయట ఎత్తి పెట్టేసినామంటే పిండి అనేది బాగా సాఫ్ట్గా అవుతుందండి. అప్పుడు మీరు ఎప్పుడు కావాలో అప్పుడు వేడిగా ఒబ్బట్లు చేసుకోవచ్చు. పిండి కలిపేసినాం కదా అనేసి ఇంట్లో పక్కన పెట్టేయకూడదండి, కొంచెం బాగా మసాజ్ చేసి కలపాలండి, అప్పుడే పిండి అనేది బాగా కలుస్తుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తుందండి. ఎందుకక్క అంతసేపు కలపాలని కూడా డౌట్ వస్తుందండి. మనం చిరోటి రవ్వ వేసాం కదా, ఆ రవ్వ అనేది మెత్తపడేకి కొంచెంసేపు మసాజ్ చేస్తే కలపాలి. ఇక్కడ చూడండి, ఇలా మసాజ్ చేయాలండి, బయట ఉండే పిండి లోపలికి పోవాలి, లోపల ఉండే పిండి బయట రావాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు చేతికి అంటుకుంటా ఉంది అంటే మనకి నూనె చాలా లేదని అర్థం అండి. ఇప్పుడు ఇంకొంచెం నూనె వేసుకుందాము. దగ్గర మనకు ఒక 70 గ్రాముల నూనె పడుతుందండి. మీరు పిండి మూసి పెట్టేసి పక్కన పెడతారు కదా హాఫ్ అన్ అవర్, అప్పుడు కానీ మనకు నూనె అనేది పైకి తేలుతుంది. కాకపోతే ఇంత నూనె పోస్తున్నారు కదక్క హెల్దీ నానేసి కూడా డౌట్ వస్తుందండి. ఎప్పుడో ఒక రోజు తింటాం కాబట్టి హెల్దీనే నన్ను అడిగితే. అంటే రోజు తినాం కదండి, ఏడాదికి ఒక రోజు, ఏడాదికి ఒక 2 రోజులు తింటాము. మనం బాగా మసాజ్ చేసి కలిపే ముందరికి పిండి అనేది ఇంకా సాఫ్ట్ అయిపోయిందండి. చూసారా, ఇంకా సాఫ్ట్ అవుతుందండి ఇలానే పెట్టేసినామంటే. చూడండి, చేతికి కూడా ఎక్కడ అంటుకోలేదండి, ఇలా ఉండాలండి. మనం పిండి కలిపేసినాక చేతికి ఎక్కడైనా అంటుకున్నట్లయితే మనకు నూనె తక్కువైందని అర్థము. అంతే అండి. ఇప్పుడు పిండి అయితే కలిపేసాము, ప్లేట్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. చూడండి, పప్పు అనేది ఉడుకుతూ ఉందండి. ఈ నురగ ఏమన్నా మీకు వద్దు అంటే తీసేయండి. మనకు అర్థం పప్పు ఉడికింది, ఇంకొంతసేపు ఉడకాలండి. మనం పప్పు పెట్టేసి పిండి కలుపుకున్నామండి, పప్పు అయితే అర్థం పైన ఉడికింది, ఇంకొంతసేపు ఉడికిందంటే సరిపోతుందండి. ఈ పప్పు ఉడికిపోయినాక ఈ పప్పులో ఉండే నీళ్లు వంచేసి ఇదే కుక్కర్లో వేసేసి బెల్లం కూడా పాకం తీస్తామండి. అలా పాకం తీసి చేసేదాని వల్ల ఒబ్బట్టు అనేది 3 రోజులు 4 రోజులైనా చెడిపోకుండా ఉంటుంది. ఇంకొకటి అండి, ఒబ్బట్టు చేస్తేనే వేడిగానే బాక్స్కి వేసి పెట్టేసినట్లయితే చెడిపోతుందండి. బాగా ఆరబెట్టేసి చల్లగా అయినాక మీరు స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 3-4 రోజులు ఉంటుందండి. ఇప్పుడు పప్పు చూద్దామండి. చూడండి, పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. మనకి ఇలా ఉడకాలి పప్పు అనేది. చూసారా, ఇట్లా అంటే ఇట్లా నలిగిపోవాలి, అప్పుడే మనకు పప్పు బాగా ఉడికిందనేసి. మనం పప్పు నానబెట్టుకున్నాం, అలాగే ఎసురు కాగినాక వేసినాం కాబట్టి కరెక్ట్గా 17 నిమిషాల్లో పప్పు అనేది ఉడికిపోయిందండి మనకి. ఇప్పుడు దీన్ని వడగేసుకుందాం. ఈ నీళ్ళు కూడా ఎందుకు పట్టుకుంటున్నానంటే ఈ నీళ్ళు పడేసేలేదండి, దీంతో రసం పెడుతున్నాను. పప్పు చల్లార్చిన అవసరం కూడా లేదు, అలానే పాకం తీసుకుంటున్నాము. ఇలా వడగేసేసిన తర్వాత ఈ పప్పుని మళ్ళీ ఈ కుక్కర్లోనే వేసుకుంటున్నాను.
ఇంకొకటి అండి, నీళ్ళు కూడా నేను ఎక్కువే పెట్టినాను, ఎందుకంటే ఈ రసం మన ఇంట్లో ఇష్టంగా తింటారండి. ఈ రసం పెట్టేసి ఒక తాలింపు చేసినానంటేనే తింటారు, అలాగే అప్పలు మిచ్చినా కానీ తినేస్తారండి. మీరు ఈ పప్పు రసం ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి. అలాగే ఈ బెల్లం కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఆల్రెడీ మనం తూకం వేసుకునేసినాం కదా, కాబట్టి బెల్లం అలానే వేసేసాను. ఇప్పుడు ఈ బెల్లం వేసినాక ఇలా బాగా కలుపుకోవాలి. బెల్లం అనేది బాగా కరిగి మనకి పాకం లాగా వస్తుందండి. ఇంకోటి అండి, పప్పు కూడా ఎక్కువ రుబ్బాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇట్లా మెదుపుతూ ఉంటేనే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. మీరు కావాలంటే రుబ్బుకోవచ్చు, వద్దంటే అలాగనే కూడా ఒబ్బడి చేసుకునేయచ్చు. ఇప్పుడు ఇట్లా మనము ఇలా కలబెడుతూ ఉంటే పప్పు అనేది స్మాష్ అయిపోతుందండి బాగా మెత్తగా. మీరు ఇలా పెట్టేసి కూడా వేరే పని చేసుకుంటా అంటే కొంచెం సిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు కూడా కలుపుతూ ఉంటే సరిపోతుందండి. మనకు పాకం కొంచెం దగ్గర వస్తుంది అనేటప్పుడు కొంచెం కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంది. మనం బెల్లం వేసాం కదండి, ఇప్పుడు చూడండి చాలా మెత్తగా అయిపోతుంది, నీళ్ళు వచ్చినట్లు ఉంటుంది. ఆ నీళ్ళంతా బాగా ఇమరాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసిండేది ఇంకా ఆఫే చేయలేదండి, అలానే పెట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి. మంట కూడా ఎక్కువలో పెట్టుకోవద్దండి, తక్కువలో పెట్టుకోండి మంట అనేది. మనకు వేడిగానే ఉంది కాబట్టి బెల్లం అనేది ఫాస్ట్లో కరిగిపోతుంది. ఇక్కడ యాలకుల పొడి కూడా వేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ స్వీట్ అనేది. మనం పప్పు నానబెట్టుకున్నామా, అలాగే పిండి కలుపుకున్నామా, పిండి కలిపి పక్కన పెడితేనే పప్పు ఉడకపెట్టుకుంటేనే ఇలా పాకం తీసుకొని అలానే ఒబ్బట్లు చేసుకోవచ్చండి. ఎక్కడ మనకు టైం అనేది వేస్ట్ కాదు. చూడండి సిమ్లో పెట్టేశానండి. ఇక్కడ చూడండి నీళ్ళంతా పైకి వచ్చింది, బెల్లం కూడా కరుగుతూ ఉంది. ఇప్పుడు కలుపుకుందాము. బెల్లం కరిగిపోయిందంటే నీళ్ళు ఇలా వస్తుందండి. మళ్ళీ కరిగిపోయినాక కొంచెం కలుపుతూనే ఉండాలి, అడిగంటే ఛాన్స్ ఉంది. మీరు కలిపేటప్పుడు ఇట్లా స్మాష్ చేసుకొని కలిపినట్లయితే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. మనకి ఇలా పాకం వచ్చి గట్టిపడేదానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. ఇక్కడ దగ్గరే ఉండి కలుపుతున్నట్లయితే, ఎక్కువలో పెట్టుకున్నట్లయితే ఒక 7 నిమిషాల్లో అట్లా వచ్చేస్తుంది. ఇలా స్మాషర్ ఉన్నట్లయితే ఇట్లా మెదుపుకోండి ఇప్పుడే కూడా, మళ్ళీ మిక్సీ పట్టే పని ఉండదు. మనకు ఆల్రెడీ అర్థం మెదిగిపోయింది, అది ఇంకా అర్థం ఉంది కదా, దీంతో మెదుపుకుందాము. మనం కందిపప్పు వేసుకునే దానివల్ల ఒబ్బట్టు తట్టేటప్పుడు కూడా ఎక్కడ తగలకుండా ఉంటుందండి. అదే పచ్చినిపప్పు వేసుకుంటే మిక్సీలో సరిగా మెదగదండి. మెదగనప్పుడు మనం ఒబ్బట్టు తట్టేటప్పుడు వచ్చి అక్కడక్కడ తగులుకుంటే ఒబ్బట్టు అనేది విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఉప్పు ఎక్కడ లేకుండా కొంచెం స్మాష్ చేసుకున్నట్లయితే మనం మిక్సీ పట్టుకునే పని ఉండదు. చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది, పాకం కూడా వచ్చేసిందండి. చూసారా పప్పు అనేది ఎక్కడ లేకుండా అలాగే గట్టి పడిందండి. ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాక ఒబ్బట్టు చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టేస్తామండి, బిన్నే చల్లారుతుంది. చూడండి మన పూర్ణం అయితే చల్లారింది. ఇప్పుడు ఉండకు వస్తుందా రాదని కూడా డౌట్ ఉంటుంది కదండి. చూడండి ఉండకైతే వచ్చింది. మనకి ఇంతే మెత్తగా ఉంటేనే అండి ఉండ అనేది, అప్పుడే మనకు తట్టేదానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పిండి చూద్దామండి. చూడండి పిండి అనేది బాగా నానిందండి. మనం ఫస్ట్ కలిపినప్పుడు ఇలా ఉనిందండి. ఇప్పుడు చూసారా ఎంత బాగా సాగుతూ ఉందో. ఇలా ఉంటేనే మనకు పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పైన కొద్దిగా నూనె వేస్తున్నానండి. ఇప్పుడు మనం తీసుకుంటాం కదా ఉండలు ఉండలుగా, అప్పుడు చేతికి అంటుకోకుండా వస్తుంది కాబట్టి పైన కొద్దిగా నూనె. ఇప్పుడు మనకి ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు తీసుకుందామండి. నేను ఇక్కడ మీడియంగా తీసుకుంటున్నాను. ఇలా ఉండలు చేసి పెట్టుకునేద్దాం. మీరే చూస్తారు కదండి, మనం కర్రతో ఒత్తుకునే పని లేకుండా పేపర్ మీద వేసుకొని ఇలా ఇలా చేస్తేనే పల్సగా వచ్చేలాగా చేస్తానండి. అది కూడా ఎలా చేస్తాననేది మీకు చేసి చూపిస్తాను. కర్రతో ఒత్తుకున్నట్లయితే కొంచెం మందంగా వస్తుందండి. ఇలా చేసుకునే దానివల్ల పల్సగా వస్తుంది, పేపర్ లాగాను ఉంటుంది, తినే కొద్దికి తినాలనిపిస్తుందండి, అంత మెత్తగాను ఉంటుందండి. కాబట్టి మీరు ఇలానే కర్రతో ఒత్తుకోకుండా చేతిలోనే ఇట్లా ఒత్తుకునేలాగా చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఒబ్బట్టు తట్టుకుందామండి. ఒబ్బట్టు తట్టుకునే కూడా ఒబ్బట్టు పేపర్ వస్తుందండి, దానిపైన అయినా తట్టుకోవచ్చండి. దానిపైన తట్టుకుంటే కూడా బాగా వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను కవర్ తీసుకున్నానండి. ఎందుకు ఈ కవర్ తీసుకున్నానంటే మీకు చూపించేదానికి బాగా కనిపిస్తుందండి తట్టేటప్పుడు కూడా, కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి నేను ఈ కవర్ తీసుకున్నాను. మీరు ఒబ్బట్టు కవర్ అయినా తీసుకోండి. ఒబ్బట్టు కవర్ తీసుకున్నా కానీ కింద భాగంలో మాత్రం అది పెట్టుకోండి, పైన వచ్చి ఇలా కవరే పెట్టుకోండి, అప్పుడే మీకు బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుందామండి. ఇది వేడెక్కే లోపల మనం ఒబ్బట్టు అనేది తట్టుకుందాము. చేతికి కొద్దిగా ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలండి. ఈ పిండి అనేది తీసుకున్న తర్వాత కవర్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇట్లా అప్లై చేసుకున్నట్లయితే మనకు ఒబ్బట్టు తట్టి తీసేటప్పుడు ఎక్కడ అంటుకోకుండా వస్తుందండి. ఇలా పిండి పెట్టుకోవాలండి.
పిండి పెట్టుకున్న తర్వాత ఈ పూరన్నం ఉంది కదా ఇలా పెట్టుకునేసి మీరు పైన ఎక్స్ట్రా మాత్రమే ఇలా తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోవద్దండి. ఈ ఎక్స్ట్రా మాత్రం ఇలా క్లోజ్ చేసుకునేసినారంటే మళ్ళీ ఇక్కడ మీకు పిండి అనేది ఎక్కువ ఉంటే వస్తుందండి. చూసారా, ఇలా తిప్పినారంటే ఈ ఎక్స్ట్రా పిండి అంతా వస్తుందండి. ఇది తీసి ఇలా వేసేసి మళ్ళీ మనం ఒకసారి ఇట్లా ఉండ చేసుకున్నట్లయితే అంత ఈక్వల్గా వస్తుందండి. ఇప్పుడు మనం తట్టుకుందాము. ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టాం కదండి, పైన కొద్దిగా ఆయిల్ ఫస్ట్ తడతాం కాబట్టి కొద్దిగా ఆయిల్, ఈ కవర్కి అనేది ఆయిల్ ఉండదు కదా కాబట్టి ఫస్ట్ టైం మాత్రం అలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసి మీరు ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో ఇంకా ఇలా ఈడవాలండి. ఇట్లా చేసినట్లయితే చూడండి స్ప్రెడ్ అవుతుంది ఫుల్. ఇప్పుడు రెండు చేతుల్లో ఇలా చేసుకోవాలి. ఇలా చూడండి రౌండ్గా వస్తుంది మనకు ఒబ్బట్టు అనేది. చూసారా, అంతే అండి. చేతులకు చూడండి పిండి ఎక్కడ అంటుకోలేదు. ఇట్లా కవర్ తీసుకునేదాని వల్ల మనకి ఎట్లా కావాలో అట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా పల్స్గా కావాలంటే కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్న పిండికి ఈ సైజే వస్తుందండి. మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే ఇంకొంచెం పిండి ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. అంతే అండి, అయిపోయిందండి. ఇప్పుడు మన ఒబ్బట్టు మనకు పెను వేడెక్కితేనే ఇంక ఒబ్బట్టు కాల్చుకునేదే అండి. కింద ఒక కవరు పైన ఒక కవర్ ఉంది కదండి, ఇలా సైడ్ ఇంకా తీసినట్లయితే మీకు ఎక్కడ అంటుకోదండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. తీసిన తర్వాత ఏ భాగం అయితే కింద పెట్టినామో ఆ భాగాన్ని ఇలా పైకి పెట్టుకోండి, మళ్ళీ దాన్ని కింద పెట్టుకునే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒబ్బట్టు అనేది ఇలా తీసుకుంటామండి. ఇక్కడ చూడండి ఇట్లా చేతి మీద పెట్టేసిన తర్వాత సైడ్ ఇంకా ఇలా తీసామంటే వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి ఇలా, అంతే అండి. ఇలా వేసుకున్నట్లయితే మనకు ఒబ్బట్టు అనే షేప్ అనేది బాగా వస్తుంది. అలాగే పేపర్ లాగా ఉందండి, నిజంగా చెప్తాను. ఇప్పుడు మీరు ఆయిల్ అయినా వేసుకోండి, నెయ్యి అయినా వేసుకోండి. ఇక్కడ నేను ఆయిలే వేస్తున్నాను. పాప నెయ్యి వేస్తే తినదండి కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. ఇలా మధ్యలో నుంచి ఇట్లా తిప్పించుకోవాలండి. చూడండి మనకి పేపర్ లాగా వచ్చిందండి ఒబ్బట్టు అనేది. చాలా సార్లు నేను ఒబ్బట్టు అంటున్నానండి, ఎందుకంటే కర్ణాటకలో ఒబ్బట్టు అనే అంటారు కాబట్టి నాకు ఒబ్బట్టే వస్తుంది. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పోలీలు అంటారండి, ఇంకొందరు హోలిగే అంటారు, ఇంకొందరు బొబ్బర్లు అంటారండి. కాకపోతే నేను ఒబ్బట్టు అనే అంటున్నానండి, దాన్ని ఇన్ని పేర్లు పిలుస్తారు. ఇప్పుడు దీన్ని చపాతీ లాగా కాల్చుకోవాలండి. మనం చపాతీ ఎలా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలి. మీరు మంట ఎక్కువలో పెట్టుకునేసి ఫాస్ట్గా కాల్చేయద్దండి. మంట అనేది తక్కువలో పెట్టుకొని కాల్చుకున్నట్లయితే 4 రోజులు పెట్టుకోవచ్చండి. ఇది కాలే దాన్ని బట్టి కూడా ఉందండి మన టేస్ట్ అనేది. ఇక్కడ కాల్చుకుంటా ఇక్కడ ఒకటి తట్టుకుంటా ఉంటే టైము సేవ్ అవుతుంది, అలాగే బాగాను కాలుతుందండి. చూడండి ఈ మాత్రం కాలినాక తీసేస్తున్నాను. ఇలా బేసిన్లో ఇట్లా మీరు ఆరబెట్టుకున్నట్లయితే బాగుంటుందండి. ఇంకొకటి చేసుకుందాము. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇట్లా సైడ్ ఇంకానే పిండి తీసుకోవాలి. ఇలా తీసినప్పుడు మీకు మధ్యలో ఇక్కడ తీసుకునేటప్పుడు కూడా పిండి ఎక్కువ ఉంటుందండి. కొంచెం అడ్జస్ట్ చేసి ఇలా తిప్పినట్లయితే ఎక్స్ట్రా పిండి అంతా వచ్చేస్తుందండి. మరీ ఎక్కువ తీసినట్లయితే ఓపెన్ అయిపోతుందండి లోపల ఉండేది. ఇప్పుడు ఇలా పెట్టుకునేసి నేను చెప్పాను కదండి లాస్ట్ టైం ఎలా అయితే కింద పెట్టామో అదే కింద భాగం వచ్చేలాగా చూసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది దానిపైన. ఇప్పుడు చూడండి మధ్యలో ఇలా తట్టేశాను. ఇప్పుడు చూడండి రెండు చేతుల్లో మనం ఇలా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ నాకు కానీ వచ్చేది కాదండి, చపాతీ కర్రతోనే ఒత్తేదాన్ని. నేను చపాతీ కర్రతో చేసేటప్పుడు లావుగా ఉన్నాయండి ఆ ఒబ్బట్లు అనేది. పక్కింట్లో వాళ్ళు ఇచ్చినారండి, అది పల్స్గా ఉన్నిందండి. మీరు ఇచ్చిన ఒబ్బట్లు పల్స్గా ఉంది, నేను చేసింది లావుగా ఉంది అక్క అట్లంటే అప్పుడు వాళ్ళు చెప్పినారండి ఒబ్బట్టు చేసేకి పిండి కలిపే విధానంలో కూడా ఉంది అది వచ్చేదానికి. కాబట్టి పిండి అనేది కొంచెము మెత్తగా కలుపుకున్నట్లయితే పల్స్గా వస్తుంది అటనేసి మళ్ళీ చెప్పినారు, అక్క చపాతీ కర్రతో రుద్దే పని కూడా లేదమ్మా, ఇలా పెట్టి ఇట్లా ఒత్తినామంటే బాగా వస్తుంది అనేసి. అప్పుడు ఇంకా నేను ఇలానే చేస్తున్నానండి. నేను ఫస్ట్ టైం చేస్తేనే బాగా వచ్చిందండి, మీరు అంతే అండి. ఇట్లే చూసి చేసినట్లయితే ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి, దానికి నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకు అక్క మీరు అంత బాగా గ్యారెంటీ ఇస్తున్నారని కూడా అనుకోవచ్చండి. నేను ఫస్ట్ టైమే చేశాను కాబట్టి నాకు బాగా వచ్చింది కాబట్టి నేను మీకు అంత గ్యారెంటీగా చెప్తున్నానండి, మీకు బాగా వస్తుందండి. ఇప్పుడు తీసేస్తామండి. మనకు పెనం ఆల్రెడీ వేడిగానే ఉంది, మనం అక్కడ ఎత్తేస్తానే ఇక్కడికి వచ్చాము కాబట్టి పెనం వేడిగానే ఉంది. ఇలా తీసి వేసేద్దాము. వేసేటప్పుడు కూడా అంతే అండి, ఇక్కడ చేతికి తీసుకున్నప్పుడు ఈ కొనని ఇంకా ఇక్కడ పెట్టుకొని ఇట్లా రావాలండి. మీరు ఒకేసారి చేపెట్టినట్లయితే కాలిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ పచ్చిదనం పోయినాక మనం తిప్పించుకోవాలి.
మీరు గరిటె పెట్టి తిప్పించేటప్పుడు కూడా మీరు చూసుకొని ఇలా తీసుకోవాలండి. ఒకేసారి ఇట్లా అన్నట్లయితే మీకు కట్ అయిపోతుంది ఒబ్బట్టు అనేది. లోపల ఉండే పూర్ణం బయట వచ్చే ఛాన్స్ ఉందండి. కాబట్టి మీరు తీసేటప్పుడు కూడా చూసి తీసుకోండి. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, మనం పిండిలో వేసాం కదా కాబట్టి ఎక్కువ అవసరం లేదు. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఒబ్బట్టుని ఇలానే తినచ్చండి. కాకపోతే మీ సైడ్ దేంతో తింటారో చెప్పండి. మా సైడ్ అయితే పాలతో తింటాము, నెయ్యి అయితే మామూలుగా అందరూ తింటారండి. ఇంకొకటి అండి, అనప పప్పు వస్తుందండి. ఆ అనప పప్పుని బాగా ఉడకపెట్టేసి అంటే పరమాణం లాగా చేసి దీంతో పోసుకొని తింటారండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే. మీ సైడ్ ఎలా తింటారో ఒక చిన్న కామెంట్ చేయండి. చూడండి ఇది కూడా కాలిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చండి, లేదా ఇట్లా మడత పెట్టి కూడా పెట్టుకోవచ్చును. మడత పెట్టి పెట్టినట్లయితే ఇలా పెట్టుకున్నామంటే అన్నీ బాగా చల్లారుతాయి. అంతే అండి, సింపుల్గా ఇలా పిండి తీసుకున్నామా ఇలా తట్టుకోవాలి. మీరు ఇలా తట్టుకున్నప్పుడు కూడా ఈ పిండి అనేది దగ్గరకు వస్తుందండి. కొంచెం లాగినట్లు తట్టుకోండి, అప్పుడే మనకు అలా ఉంటుంది. కొంచెం చాలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే కొంచెం మనం ముద్ద పెట్టుకున్నాక సరిగా ఉంటుంది. ఇప్పుడు పూర్ణం పెట్టుకుందాము. చూడండి, పూర్ణం పెట్టుకున్నాక ఇలా తీసుకోవాలి. పైనే ఎక్స్ట్రా పిండి, నేను చాలా పిండి ఎత్తుకున్నానండి కాబట్టి చాలా వేస్ట్ పిండి వచ్చింది. అంతే అండి, ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉండని చేసుకుందాం. ఇప్పుడు కవర్ పెట్టుకుందాం. ఫస్ట్ ఒక చేత్తోనే మధ్య భాగంలో ఇలా తట్టుకోవాలండి. మళ్ళీ 2 చేతులు ఇలా ఉపయోగించుకోవచ్చు. మనం 2 చేతులు పెట్టినట్లయితే ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు ఒక చేత్తో ఇంకొకసారి ఇలా చూసారా అండి, రౌండ్గా వచ్చింది మన ఒబ్బట్టు అనేది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక్కొక్క చోట లావుగా ఉంటే కూడా తెలిసిపోతుందండి. ఇలా చేసినట్లయితే ఆ మందంగా ఉండే సైడ్ కొంచెం తట్టుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేద్దాము. చూడండి ఎంత ఈజీగా కవర్ అనేది కూడా వచ్చేసిందో. తీసుకునేటప్పుడు మన చెయ్యి ఇలా పెట్టుకోవాలండి. మన చెయ్యికి ఇది వచ్చి ఇక్కడ తగలాలండి. ఇప్పుడు కవర్ తీసుకుంటాము. ఇప్పుడు వేసుకునేటప్పుడు చూడండి, ఈ కొన ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి ఇలా వేసుకోవాలి. చెయ్యిని మాత్రం ఎక్కడ మీకు టచ్ చేయొద్దండి, పెనం పైన కాలిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చూడండి, నేను సిమ్లో పెట్టే కాల్చుకుంటున్నాను. మీకు ఒకటొకటి కాల్చేసి మళ్ళీ తట్టుకునేది కూడా చూపిస్తానండి. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పెనం కూడా మాడినట్లయితుంది. మీరు ఒబ్బట్టు వేస్తేనే కలర్ తిరిగిపోతుందండి. కాబట్టి మంట అనేది తక్కువలో పెట్టుకొనే చేసుకోండి. తక్కువలో పెట్టుకొని చేసుకునే దానివల్ల బాగా కాలుతుంది. పిల్లలు తిన్నా కానీ కడుపు నొప్పి రాదండి. కాబట్టి సిమ్లో పెట్టుకొనే చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేసాను. చూడండి బాగా కాలిందండి. మనం చిన్నగా చేసుకునే దానివల్ల సైడ్లో కూడా బాగా కాలుతుంది. అదే మీరు పెద్దగా చేసుకున్నట్లయితే మన బర్నర్ చిన్నదిగా ఉంటుంది కదా, మధ్యలోనే కాలుతుందండి. కాబట్టి నేను చిన్న సైజ్ చేశాను. ఇప్పుడు దీన్ని తీసుకునేద్దాం. ఇంకో కొబ్బరి చేసుకుందామండి. ఇప్పుడు పూర్ణం పెట్టుకుందాం. ఇలా రౌండ్ చేసుకునేసినాం కదా, ఇప్పుడు తట్టుకుందాం. ఇలా మధ్యలో ఇట్లా తట్టుకున్న తర్వాత ఇలా ఈజీగా స్ప్రెడ్ చేసుకుంటే కన్నా చందమామలాగా రౌండ్గా వస్తుందండి. క్రాస్గా ఉంది కదండి, దీన్ని రౌండ్గా చేసేద్దాం. చూడండి రౌండ్గా వచ్చింది. అలాగే మీకు సైడ్లో ఏమైనా కొంచెం ఎక్కువ పిండి ఉంది అని అనిపిస్తే ఇట్లా సైడ్ ఇంకా ఇట్లా చేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు తీసేద్దాము. ఇప్పుడు చేతికి తీసుకుందాము. చూడండి ఈ భాగం ఇక్కడికి రావాలండి, వేలి కాడికి వస్తే సరిపోతుంది. సాగిపోతుందని కూడా డౌట్ ఉంటుందండి. సాగేదైతే సాగనే సాగదు, ఎందుకంటే లోపల స్టఫింగ్ అనేది ఉంటుంది కదా కొంచెం గట్టిగా, కాబట్టి సాగదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఈ పిండి దనం పోయినాక తిప్పించుకుంటే బాగుంటుంది. ఒక 3-4 సార్లు తిప్పించుకొని ఇలా కాల్చుకుంటే కన్నా పర్ఫెక్ట్ ఒబ్బట్టు రెడీ అండి. చూడండి ఇక్కడ కాలసని ఇక్కడ నేను తట్టుకుంటున్నానండి, ఎందుకంటే మీకు తెలవాలి ఒకరే ఉన్నప్పుడు మనం అడ్జస్ట్ చేయాలి కదండి. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇది కాల్చుకుంటూనే ఇది తట్టుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు తట్టుకుంటాము.
అది సిమ్లో పెట్టినాం కదా, సిమ్లోనే బాగా కాలుతూ ఉంటుంది. దీనికంతా ఇద్దరు ఉండాలి అంటారండి, కాకపోతే నేను ఒకటే హ్యాండిల్ చేయగలుగుతానండి. ఎందుకంటే ఇక్కడ చేసుకుంటే ఇక్కడ తట్టుకుంటే సరిపోతుందండి. మన చేతులు ఖాళీగా ఉండదు, మన చేతులకి పని ఉన్నట్లుంటుంది. అలాగే పని కూడా ఫాస్ట్లో అవుతుందండి. ఇంకొకరిని ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. అదే పాప కానీ ఇంట్లో ఉంటే పాప కాలుస్తుందండి. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందాము. చూడండి చందమామ ఆకారంలో రౌండ్గా ఉంది. కాలిందండి, తీసేద్దాము. ఇప్పుడు ఇది వేసుకుందాము. కొద్దిగా దీనికి ఆయిల్ వేద్దామండి. చూసేదానికి ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుందండి, కాకపోతే చేసినామంటే అన్నీ చిన్నవే అండి. ఇప్పుడు తిప్పించుకుందాము. చూడండి బాగా కాలింది వెనక భాగము. ఇప్పుడు అదేలాగా అక్కడ ఇంకో భాగం కాలినాక ఇంకొకసారి తిప్పించుకొని మళ్ళీ ఒకసారి తీసేద్దాము. చూడండి ఇలా మీరు కవర్ అడ్జస్ట్ చేసుకొని కూడా తిప్పుకోవచ్చు. చూసారా, అంతే అండి, మన ఒబ్బట్లు ఈజీగా అయిపోతుందండి. రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి. ఇక్కడ చూడండి ఇది కూడా కాలిపోయి వచ్చింది. ఇంకొకసారి ఇలా తిప్పించుకునేసి, నేను నూనె ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే మళ్ళీ కావాలన్నప్పుడు నెయ్యి వేసుకొని తింటారు. ఇప్పుడు తీసేస్తున్నాను. చూడండి మన ఒబ్బట్లు అనేది ఒకే సైజులో ఎంత బాగుందో. నేను ఆయిల్ కూడా ఫస్ట్ సారి వేసిందండి, కవర్కి మళ్ళీ వేయలేదు. మీరు ఇట్లా ఉండలు చేసి ముందుగానే పెట్టుకునేయండి, అప్పుడు ఈజీ అవుతుంది. మీరు ఈ పిండిలో చేపెట్టి ఇది తట్టేటప్పుడు ఆ పిండిలో చేపెట్టినట్లయితే కొంచెం బంకగా ఉన్నట్లుంటుందండి. కాబట్టి మీరు ముందుగానే ఉండలు చేసి పెట్టుకున్నంటే ఈజీ అవుతుంది. మీకు ఈ కవర్ వద్దు అనిపిస్తే బుక్ షాప్లో ఒబ్బట్ కవర్ అంటే దొరుకుతుందండి. ఆ కవర్ తెచ్చి కూడా కింద భాగంలో అది వేసుకోండి, పైన అయితే ఇట్లా కవరే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని తెప్పించుకుందాము. మీతో మాట్లాడితే దీన్ని మర్చిపోయినానండి, ఆయిల్ కానీ వేసేది మర్చిపోయినాను. ఇప్పుడు దీన్ని తట్టుకుందాము. బుక్ షాప్లో దొరుకుతుందండి ఒబ్బట్ పేపర్, అంటే ఆ పేపర్ తెచ్చుకుంటే కింద భాగానికి మాత్రం అది ఉపయోగించుకోండి, పైన అయితే దీన్నే పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడైనా మీకు మందంగా ఉన్నా కానీ కనిపిస్తుందండి మనకి. అలాగే మనం ఎలా తట్టుకుంటా ఉన్నాం అనేది కూడా ఇట్లా కవర్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని కూడా ఎక్కడ లావుగా ఉందో అక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూసారా, మీకు కవర్ తిప్పి తట్టి మరీ చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి ఇది. చాలామందికి తినాలనిపిస్తుంది కానీ చేసుకునేదానికి రాదండి. ఇలా నా వీడియోలు చూసినట్లయితే కనుక ప్రతి వంట ఈజీగానే చేసి చూపిస్తున్నానండి. అంతే అండి, ఈజీగా అయిపోయిందండి మన ఒబ్బట్లు అనేది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడైతే ఇన్ని కాల్చానండి. కాల్చేటప్పుడే పాపను మామయ్య రెండు తినేసినారు. మళ్ళీ వేడిగా వాళ్ళకి ఈవినింగ్ కాల్చిస్తానండి. ఇంకొంచెం కాలితే తీసేసేదే. అంతే అండి, అయిపోయింది, తీసేస్తాము. ఈ టెక్నిక్లతోనే మీరు చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. చూడండి మన పర్ఫెక్ట్ ఒబ్బట్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి పేపర్ లాగా పల్సగా ఉందండి ఒబ్బట్ అనేది. అలాగే తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఊరికి అలా అంటేనే వచ్చేస్తా ఉందండి, ఇక్కడ సాగడం లేదండి. చూసారా, పేపర్ లాగా ఉంది. పూర్ణం కూడా చూసారా, ఎక్కువ పూర్ణం లేకుండా తక్కువగా మనకి పల్సగా వచ్చిందండి. అదే మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే పూర్ణం ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకోండి. అలాగే పిండి పైన కొంచెం తక్కువ చేసుకోండి, అప్పుడు మీకు సరిపోతుంది. అలాగే కొంచెం లావుగా తట్టుకోండి, సరిపోతుంది. చూసారా ఎంత పల్సగా మృదువుగా ఉందో ఒబ్బట్ అనేది. చూడండి అన్నీ అలానే ఉన్నాయండి. మీరు మడిస్తే కూడా చూడండి ఎంత మెత్తగా ఉందని తెలుస్తుంది. చూసారా, చాలా మెత్తగా ఉందండి ఒబ్బట్ అనేది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఒబ్బట్లు అయితే చేసుకున్నాం కదండి, పప్పు ఉడక పెట్టిన నీళ్ళు అలానే ఉంది కదండి. పప్పు రసం చేసుకుందాం. ఆ పప్పు రసానికి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం రండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు, 5 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, ఒక మీడియం సైజు టమోటా ఒకటి, 2 చిన్న సైజు తెల్లగడ్డలు, అలాగే కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఈ చింతపండు కడిగేసి దీంతోనే వేసేస్తామండి. నీళ్ళు అనేది వేడిగా ఉంది, బాగా నానుతుంది చింతపండు కూడా. ఇవన్నీ వేయించుకొని పౌడర్ చేసుకుంటే రసం అనేది బాగుంటుందండి. ఇది లేదంటే మామూలుగా రసం పొడి కొట్టి పెట్టుకుంటాం కదండి, ఆ పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే చింతపండు వేసేస్తాం కదా, ఈ వేడికి బాగా చింతపండు అనేది నానింది. చూసారా చింతపండు ఎంత బాగా నానిందో. ఇప్పుడు కలుపుకొని తొక్క తీయేద్దాము. మీరు తనిగా కూడా చింతపండు నానుకొని పులుసు పోసుకోవచ్చండి, కాకపోతే నేను బాగా నానుతుందని ఈ వేడి నీళ్ళలోనే వేసాను. రసానికి కొద్దిగా ఆయిల్, ఇప్పుడు కొద్దిగా ఆవాలు, ఇప్పుడు గుండు మిరపకాయలు,
టమాటా ఇక్కడ కట్ చేసి వేస్తున్నానండి, రుబ్బలేదు ఈరోజు. టమాటాలు అనేది కొంచెం మగ్గాలండి. కరివేపాకు, కొద్దిగా పసుపు, టమాటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు. ఇలా మీరు పొద్దున్న టైంలో ఇట్లా పప్పు రసం పెట్టేసి ఒక తాలింపు చేసినా కానీ లంచ్ బాక్స్కి బాగుంటుందండి. అంటే ఎట్లక రసం అన్నం తినేదని కూడా అనిపిస్తుందండి. ఈ రసం అనేది మామూలు రసానికంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనము వేయించి పొడి కొట్టుకున్నాం కదండి జీలకర్ర మిరియాలు, ఇందులోనే తెల్లగడ్డ కూడా వేసి కొట్టేసాను. ఈ పౌడర్ వేసేద్దాం. ఇది వేయించి కొట్టాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. వేయిస్తూ ఉంటేనే వాసన అద్దిరిపోతూ ఉందండి రసము. మీరు ఇంకొంచెం మిరియాలు ఎక్కువ వేసి కొట్టుకున్నట్లయితే జగ్గు జలుబు ఉన్నా కానీ మాయమైపోతుందండి ఈ రసం తింటే. ఈ పప్పు నీళ్ళు పోయేద్దామండి. ఇప్పుడు మీరు పప్పు కావాలంటే కూడా కొంచెం రుబ్బి వేసుకోవచ్చండి, బాగుంటుంది. తొక్క తీసేసాను కాబట్టి అలానే వేసేసాను. ఇంకా కొద్దిగా నీళ్ళు వేద్దాము. మనం ఉప్పు అప్పుడే కొద్దిగా టమాటాలు మగ్గేకి వేసాం కదా, ఇప్పుడు రుచికి సరిపోయినంత కల్లుప్పు, అలాగే ఇంగువ. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పులుపు ఉప్పు చెక్ చేసుకోండి. పులుపు ఏమైనా ఎక్కువగా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకోండి, అలాగే ఉప్పు తక్కువ ఉంటేనే వేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లేద్దాము. బాగా ఇది నురుగు వచ్చినాక స్టవ్ ఆపేద్దామండి. చూడండి రసము బాగా నురుగు కట్టి ఉడికేది స్టార్ట్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. రసం అయితే అయిపోయిందండి. మీరు పొద్దున్న రసం పెట్టినట్లయితే సాయంకాలం తినేటప్పుడు వేడి చేసుకోండి, అలాగే నైట్ పెట్టినట్లయితే పొద్దున్న అయితే వేడి చేసుకొని లంచ్ బాక్స్కి తీసుకువెళ్ళినా కానీ చెడిపోదండి, అంత బాగుంటుంది. ఎందుకంటే మనం పప్పు రుబ్బలేదు కదండి. అదే కాకుండా వేడి చేస్తూ ఉంటాం కాబట్టి రసం అనేది చాలా బాగా ఘాటుగా బాగుంటుందండి రసము. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులో రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.